పారిజాతం ప్రాణాలు తీయబోయిన జోష్న కాపాడిన దశరథకు నిజం చెప్పిన పారిజాతం. ఇంతకు ఏం జరిగింది? అసలు పారిజాతం ప్రాణాలు జోష్న తీయబోవడం ఏంటి? మరి దశరథ్ కాపాడితే దశరథకు పారిజాతం నిజం చెప్పేసిందా? జోష్న తన కన్న కూతురు కాదు అన్న విషయం దశరథ్ తెలుసుకున్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దాసుని దాచిపెట్టి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది జోష్న అన్న విషయం క్లియర్గా అర్థమైపోతుంది పారిజాతానికి. అసలే పారిజాతానికి అనుమానం ఏమని? జోష్న తన సొంత మనవరాలు కాదని. కానీ ఇక్కడ మరొక విషయం ఏంటంటే సొంత మనవరాలైనా కాకపోయినా తన కొడుకుకి హాని చేస్తే తనను తానే శిక్షించుకునే పారిజాతం జోష్న అలాంటిది జోష్న తనను దాచిపెట్టి రౌడీల్ని పెట్టి మరీ హింసించింది అన్న విషయం తెలిసాక పారిజాతం ఎందుకు ఊరుకుంటుంది? అస్సలు ఊరుకోకుండా చెంపలు వాచేలా చెంప పగలగొడుతుంది. చెంప పగలగొట్టాక నువ్వు నా కొడుకు జోలికి వచ్చావు, ఎవరైనా కానీ బిడ్డల్ని మార్చిన విషయం అన్ని విషయాలు చెప్పేస్తాను అనేసరికి గ్రాని నీకేమన్నా పిచ్చా? నేనే నీ సొంత మనవరాల్ని. అసలు అవి ఎందుకు మ్యాచ్ అయ్యాయో ఎలా మ్యాచ్ అయ్యాయో నాకు తెలీదు. చూసిన నీ కొడుకు చెప్తున్నాడు కదా ప్రత్యక్ష సాక్షి, ఖచ్చితంగా ఏదో మతలబు జరిగింది. ఆవిడ ఎందుకు నిజాన్ని దాచిపెట్టింది అనేది నాకు అర్థం కావట్లేదు, కానీ ఖచ్చితంగా అవి మ్యాచ్ కావు. నేనే నీ సొంత మనవరాల్ని అనగానే నాకు నమ్మబుద్ధి కావడం లేదే. నువ్వు నా సొంత మనవరాలు అంటేను అనగానే నీకేమైనా పిచ్చా? నేను నీ సొంత మనవరాలని కాబట్టే నువ్వు ఆలోచించినట్టుగానే నేను ఆలోచిస్తున్నాను. నీకది అర్థం కావట్లేదు అనగానే నాకు నమ్మబుద్ధి కావడం లేదే. నన్ను నమ్ము గ్రాని, అర్థం చేసుకో. నీ ఆలోచనలు నీ పోలికలు అన్నీ నాకు వచ్చాయి కదా. లేదంటే నేను వాళ్ళ మనవరాలను అయ్యుంటే వాళ్ళలాగే ఉండేది కదా నా మనస్తత్వం. మరి నీలా ఎందుకుంది? నీలా ఎందుకు ఆలోచించాలనుకుంటున్నాను? మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా ఎందుకు సిద్ధపడుతున్నాను? అది నువ్వు అర్థం చేసుకోకుండా నేను ఇంటి వారసురాలని అంటావేంటి అని చెప్పనేసరికి నువ్వు ఇంటి వారసురాలు కాదా అనగానే కాదు అనేసరికి మళ్ళీ చెంప పగలగొడుతుంది. అంటే దాసుని కన్న తండ్రి అన్న విషయం కూడా తెలిసాక నువ్వు దాసుని చంపాలని చూస్తావా అనగానే ఇదేంటిది? ఏం చేసినా నాకే అటు తిప్పి నన్నే అంటుంది అని చెప్పి జోష్న అనుకుంటూ ఉంటుంది. నువ్వు తప్పు చేసావే, నా కొడుకుని నువ్వు దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశావు. నా కొడుకుని నేను శిక్షిస్తేనే నన్ను నేను శిక్షించుకునే వరకు ప్రశాంతత ఉండదు. అలాంటిది నా కొడుకు జోలికి వచ్చింది ఎవరైనా కానీ వదిలిపెట్టనే అని చెప్పనేసరికి ఇంకా వెంటనే రివాల్వర్ తీసి నిన్ను బ్రతకనివ్వనే, నిన్ను మార్చిన నేనే నిన్ను ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి వెంటనే రివాల్వర్ తీసుకుని షూట్ చేయబోతూ ఉండేసరికి గ్రాని ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నేను నీ సొంత మనవరాల్ని, నువ్వు నా ప్రాణాలు తీసేస్తావా? నేను ఇంటి వారసురాల్ని కాదు గ్రాని, నీ సొంత మనవరాల్ని. నువ్వు అది అర్థం చేసుకోకుండా నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నావు. వద్దు గ్రాని, నువ్వు అసలు ఎలాంటి పని చెయ్యొద్దు. నేను నీ సొంత మనవరాల్ని అని చెప్తున్నాను కదా. నువ్వు నా గురించి ఆలోచించాలి గ్రాని. మనంతం ఒకటి, అది నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు నేను వేరు కాదు, అందరం ఒకటే. అది నువ్వు తెలుసుకోకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇబ్బంది పడద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు గ్రాని అని చెప్పాను. కానీ నీ మాట నేనెందుకు వినాలి? నీ మాట నేను వినను అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. గ్రాని నీకు అర్థం కావట్లేదు, నేనే నీ సొంత మనవరాల్ని అంటుంటే నీకెందుకు అర్థం కావట్లేదో నాకు తెలియడం లేదు అని చెప్పనేసరికి సర్లే నువ్వే నా సొంత మనవరాలు కదా అని చెప్పాను. కానీ అవును, అయితే నిన్ను మార్చిన నేనే నీ ప్రాణాలు తీసేస్తాను, ఏ ఇబ్బంది ఉండదు. రేపన్న రోజున నువ్వు బయటకు వస్తే నేను కూడా బయటికి వచ్చేస్తాను. నేను ఈ ఆస్తిని అంతస్తుని అనుభవించకుండానే నేను ఇక్కడి నుంచి దూరం అయిపోవాలి. అలాంటి పరిస్థితి రావడానికి వీల్లేదు. అందుకే
నేను నీ సొంత మనవరాల్ని అని నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను. అయితే నా చేతిలో ప్రాణాలు పోగొట్టుకో అని చెప్పాను. కానీ గ్రానీ, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నీ సొంత ప్రాణాలు పోగొట్టుకోమని ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఎలా నన్ను ప్రాణాలు వదులుకోమంటున్నావు? అర్థమవుతుందా గ్రానీ అని చెప్పాను. కానీ అన్నీ నాకు అర్థమవుతున్నాయి. నువ్వెందుకు పదే పదే ఎలా మాట్లాడతావు? నేను సొంత ప్రాణాలు వదులుకోవాలి అంటే అది అస్సలు జరగదు గ్రానీ అని చెప్పాను. కానీ ఖచ్చితంగా జరిగి తీరాలి. ఎందుకంటే నేను మార్చిన బిడ్డవు కదా, రేపన్న రోజున నాకు ఖచ్చితంగా రిస్క్ వస్తుంది అనేసరికి రిస్క్ రాదు గ్రానీ అంటూ ఇద్దరు కూడా అనుకుని సడన్గా ఇంకా ఏం చేస్తుందంటే జోష్న రివాల్వర్ని తీసుకుని పక్కకు విసిరేసి తన పేక పట్టుకుంటుంది. పేక పట్టుకునేసరికి ఏం చేస్తున్నావే, వదలవే అనగాని, ఎలా వదిలేస్తాననుకున్నావు? నా ప్రాణాలు తీయడానికి వెనకాడని నువ్వు నేను నీ ప్రాణాలు తీయకుండా వదిలేస్తాననుకున్నావా? అది ఎప్పటికీ జరగదు గ్రాని. నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టాలని చూసావు. నా ప్రాణాలు తీయడానికి వెనకాడని నువ్వు నేను నిన్ను వదిలిపెట్టాలా? వదిలిపెట్టను అని పీక పట్టుకుంటుంది. వదులు అంటూ ఎంత గింజుకున్నా పట్టుకుని అలాగే పీక పట్టుకుంటుంది. ఇంకా ఆరాటంలో ఎవరొకరిని పిలవాలి అన్న ఉద్దేశంతో పక్కనున్న ఫ్లవర్ వాజ్ని కింద పడేసేసరికి కరెక్ట్గా అప్పుడే దశరథే హాల్లో ఉంటాడు. హాల్లో ఉన్న దశరథ్ రూమ్లోకి వెళ్దామనుకునేసరికి పైన చప్పుడు వినిపించి, ఇదేంటి పైన ఏదో చప్పుడు వినిపిస్తుంది అని గబగబా పైకి వెళ్తాడు. పైకి వెళ్ళేసరికి పైన ఈ చప్పుడు అయ్యింది, ఎవరో వస్తారు అన్న ఆలోచన కూడా చేసుకోదు జోష్న. అలా అని పీక పట్టుకుంటుంది. ఇంకా గబగబా పైకి వెళ్ళేసరికి పీక పట్టుకుని ఉండడం చూసి ఒక్కసారిగా జోష్న అంటూ పిలవడంతో ఇంకా జోష్న వదిలేస్తుంది. దశరథ నన్ను కాపాడు, దశరథ నన్ను కాపాడు దశరథ అని చెప్పి ఇంకా దశరథ వెనక్కి వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు జోష్న, నీకు అర్థమవుతుందా? ఇది అసలు నీ కూతురు కాదు దశరథ అని చెప్పాను. కానీ గ్రాని ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా అనగానే చెంప పగలగొడతాడు దశరథ. చెప్పు పిన్ని, అసలేంటిదంతా? జోష్న నీ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించడం ఏంటి? అసలు మా ఇంట్లో ఎవరికీ కూడా ఎలాంటి బుద్ధి లేదు. ఒక మనిషి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించే మనస్తత్వం మాకు ఎవ్వరికీ లేదు. కానీ జోష్నకి ఎలా వచ్చింది? జోష్న అసలు ఎవరో నాకు అర్థం కావట్లేదు. ముందు మ్యాచ్ కానీ బ్లడ్ శాంపిల్స్ రెండోసారి ఎలా మ్యాచ్ అయ్యాయి? రెండోసారి కూడా అబద్ధమేమోనని నా మనసు కనిపిస్తుంది. నువ్వు అసలు నా సొంత కూతురువేనా? మా రక్తం పంచుకు పుట్టిన మా కూతురువేనా అంటూ ఇంకా దశరథ్ అడిగేసరికి, కాదు దశరథ, అసలు జోష్న నీ కన్న కూతురు కాదు అంటూ అసలు విషయం చెప్పేస్తుంది పారిజాతం. చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావు పిన్ని అని చెప్పాను. కానీ నన్ను క్షమించు దశరథ, నేను తప్పు చేశాను, నీకు తీరని ద్రోహం చేశాను అంటూ మాట్లాడుతూ ఉండగానే ఇంకిక్కడ కార్తీకు ఇటు దీప ఇద్దరు కూడా బయలుదేరబోతారు. బయలుదేరిపోయేసరికి, నువ్వు చాలా తెలివైనాడు కార్తీక్. నీ భార్య నాకు మాటిస్తే అసలు తన కడుపులోని బిడ్డనది క్షేమంగా కాపాడదు అన్న విషయం నీకు కూడా తెలుసు. ఎక్కడ నాకు మాట ఇచ్చేస్తుందో, ఇచ్చిన మాట తప్పాల్సిన పరిస్థితి వస్తుందేమోనని నువ్వు చాలా తెలివిగా ఆలోచించి మీ నాన్నను మన టాపిక్లోకి తీసుకొచ్చావు. మీ నాన్న నెత్తి మీద చెయ్యి వేసి చెప్పండి అని చెప్పి మాట్లాడావు, అంతే కదా? నేను అది చెయ్యలేను కాబట్టి నువ్వు ఇది చెయ్యలేవు అని నాకు చెప్పడం కోసమే నువ్వు ఇదంతా చేసావని నాకు అర్థమైందిరా అని చెప్పనేసరికి, చూడమ్మా, మేము ఏది కావాలని చేయడం లేదు, ఏదైనా ప్రాణాలు కాపాడడం కోసమే చేస్తున్నాం తప్ప అందులో ఎలాంటి రిస్కు లేదు అని చెప్పనేసరికి, మరి నీ కడుపులోని బిడ్డ అని చెప్పాను. కానీ బిడ్డకి ఏమవుతుంది అత్తయ్య? బిడ్డకి ఏమీ కాదు. దీప ఉండగా బిడ్డకు ఎవరు ఏ హాని కలిగించరు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక కార్తీక్ అలా చూస్తూ సరే పదండి అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి వీళ్ళ మాటల్లో ఏదో తేడా కనిపించట్లేదా చెల్లమ్మ అనగానే, అదే నాకు అనిపిస్తుంది అక్క, ఏదో తేడా ఉంది. వాళ్ళ గుండెల్లో ఏదో బలమైన బాధ ఉంది. ఆ బాధ ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళు ఆ బాధను బయట పెట్టలేకపోతున్నారు. మరి వాళ్ళ మనసులో ఎంత పెద్ద బాధ ఉందో ఏంటో తెలియదు. కానీ
వాళ్ళు గుండెల్లో అయితే బాధను దాచుకుంటున్నారు అని చెప్పనేసరికి అదే ఏంటో తెలియడం లేదు చెల్లమ్మ అని చెప్పాను. కానీ తెలుస్తుందక్క, ఖచ్చితంగా తెలుస్తుంది. ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళు ఏం బాధపడుతున్నారో, దేనికి ఎంత క్షోభ అనుభవిస్తున్నారో ప్రతి ఒక్కటి తెలుస్తుంది. నేను దేన్ని వదిలిపెట్టను. కార్తిక్ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు అక్క అని చెప్పాను. కానీ దీప ఏదో విషయం గురించి బాధపడుతుంది, దానికి కార్తీక్ సపోర్ట్గా ఉంటున్నాడు అంతే చెల్లమ్మ, అంతే తప్ప కార్తీక్ బాబు ఏమీ తప్పు పట్టకూడదు అనగాని, లేదక్క వాడిలో కూడా మార్పు గమనిస్తూనే ఉన్నాను. వాడు నన్ను దీప దగ్గర మాట తీసుకొనివ్వకుండా ఉండడం కోసమే నా భర్తతో నేను కలిసి ఉండాలి అన్న కండిషన్ పెట్టాడు. నేను నా భర్తతో కలిసి ఉండలేను కాబట్టి దీప దగ్గర కూడా మాట తీసుకోలేను అని వాడికి బాగా తెలుసు. వాడు నా వీక్నెస్ ఏంటో పసిగట్టాడక్క, అందుకే వాడు ఇలా మాట్లాడుతున్నాడు అనగానే, ఏం బాధ ఉంటుందంట వీళ్ళకి సుమిత్ర గారి గురించా అనేసరికి, మా వదిన గురించి వీళ్ళెందుకు ఎంత బాధపడుతున్నారు? శాంపిల్స్ మ్యాచ్ అయ్యాక ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా రిలాక్స్గా ఉన్నారు, మరి వీళ్ళు మాత్రమే చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకో వీళ్ళకి ఎంత టెన్షన్ వచ్చిందో తెలియడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి, సర్లే అంతా అర్థమవుతుందిలే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా దీప కార్తీక్లు ఇద్దరు కూడా బయలుదేరి ఇక్కడికి వస్తారు. వచ్చేటప్పుడు డాక్టర్ ఫోన్ చేస్తుంది, కార్తీక్ అర్జెంటుగా ఒకసారి మీరు హాస్పిటల్ దగ్గరికి రాగలరా అని చెప్పాను. కానీ సరే మేడం ఇప్పుడే వస్తున్నాము అని చెప్పి ఇంకా కార్తీక్ దీప ఇద్దరు కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడంతో ఇంకా ఏంటి డాక్టర్ అర్జెంటుగా రమ్మన్నారు అని చెప్పాను. కానీ దశరథ్ గారు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, నిజంగా బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయా లేక మీరేమన్నా అబద్ధం చెప్తున్నారా అని అంటున్నారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కార్తీక్ అని చెప్పాను. కానీ మరి మీరేం చెప్పారు అనగానే, నేను నిజమే చెప్పాను కార్తీక్ అని చెప్పనేసరికి, నిజం చెప్పారా దేని గురించి అనేసరికి, బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి కదా, కానీ కూతురు మాత్రం దీప అని చెప్పలేదంతే. బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి, మీ కన్న బిడ్డతోటే మ్యాచ్ అయ్యాయి అని చెప్పాను. కానీ దశరథ్ గారికి అనుమానమే అని చెప్పాను. కానీ జోష్న పట్ల మా మావయ్యకు కొన్ని అనుమానాలు ఉన్నాయి డాక్టర్ గారు. దాని గురించి మా మావయ్య జోష్నస్లు కన్న బిడ్డైనా కాదా అన్న ఆలోచన మీద ఉన్నాడు. అందుకోసమనే మిమ్మల్ని పదే పదే అడుగుతున్నాడు. మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, కానీ మా మావయ్యకి అయితే అనుమానం అయితే వచ్చింది అనేసరికి, లేదు కార్తీక్ ఈ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీరు ఏమీ ఆలోచించకుండా నిజాన్ని నా చేత చెప్పనివ్వడం లేదు. మీరు ఇవన్నీ ఆలోచించుకుంటే బాగుంటుంది కార్తీక్ అని చెప్పాను. కానీ లేదు డాక్టర్, ఖచ్చితంగా చెప్పే రోజు వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు మిమ్మల్ని నేను ఆపను, ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు మా అత్త పరిస్థితి బాగోలేదు. మా అత్తకి ఆపరేషన్ అయిన మరుక్షణం మీరు నిజాన్ని చెప్పేయండి, నేను వద్దని అనడం లేదు. ఇప్పుడు మాత్రం చెప్పొద్దు. మా అత్త తట్టుకునే మనస్తత్వం తంది కాదు. తన కూతురే తనను కాపాడేస్తుంది అన్న ఆలోచనతో మా అత్త ఉంది. మా అత్త అదే ఆలోచనతో ఉంది కాబట్టే సంతోషంగా ఉంది. తన కూతురు జోష్న కాదు దీప అన్న విషయం తెలిస్తే దీపను మా అత్త అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. ఒకప్పుడు దీపను ఎంతలా అవమానించాను, ఎంతలా బాధ పెట్టాను అని ఆ విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని మా అత్త బాధపడుతూ ఉంటుంది. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు డాక్టర్, అది మీరు అర్థం చేసుకోండి అని చెప్పాను. కానీ ఇంతకీ మమ్మల్ని పిలిపించిన విషయం అనగానే, దశరథ్ గారి గురించి చెప్పాను కదా, ఒక డాక్టర్ స్పెషలిస్ట్ ఉన్నారు, ఆయనకి ఈ ప్రాబ్లం గురించి చెప్పాను. ఆయన ఒక స్పెషల్ ఇంజెక్షన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ చేయించుకుంటే కడుపులోని బిడ్డకు కొంచెం బలం చేకూరుతుంది. కానీ పూర్తి గ్యారంటీ అయితే ఇవ్వలేం, కానీ 50-50 ఛాన్సెస్ అయితే ఉంటాయి అని చెప్పారు. ఆ కూతురు మీ బిడ్డ బ్రతకవచ్చు, చనిపోనవచ్చు, కానీ 50-50 ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంజెక్షన్ చేయించుకోవడం వల్ల చాలామందికి 95 వరకు సక్సెస్ అయ్యిందంట, కానీ మిగిలిన వాళ్ళకి సక్సెస్ కాలేదు అని చెప్తున్నారు. మరి దీప మీ అదృష్టం ఎలా ఉందో తెలియదు. మీ అదృష్టం బట్టి దీప కడుపులో ఉన్న బిడ్డకు ఏ ప్రమాదం జరగకుండానే దీప కడుపులోని బిడ్డ కాపాడడంతో పాటు సుమిత్ర గారి ప్రాణాలు కూడా కాపాడే అవకాశం వస్తుందేమో కార్తీక్.
ఒకసారి మిమ్మల్ని అడుగుదాము అని అనుకుంటున్నాను అనగానే, మంచి శుభవార్త చెప్పారు అనగానే, కార్తీక్ మీరు దీని మీద హోప్స్ పెట్టుకోవద్దు అనగానే, లేదు డాక్టర్, ఖచ్చితంగా మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తాడు. మా కడుపులోని బిడ్డ మీద ఎంతోమంది ఎన్నో ఆశలు పెంచుకున్నారు. వాళ్ళ ఆశలను అడియాశలు చేయరు. మరి ఇంజెక్షన్ ఎప్పుడు తెప్పిస్తున్నారు అనగానే, ఇంజెక్షన్ తెప్పించగానే దీపక ఇంజెక్షన్ చేయాలి. చేసిన 24 అవర్స్ తర్వాత ఆపరేషన్ చేస్తే ఆపరేషన్లో బిడ్డకి ఏం కాకుండా ఇంజెక్షను కవచంలా కాపాడుతుంది అని చెప్పి మాట్లాడేసరికి, సరే డాక్టర్ మీరు తెప్పించండి ఇంజెక్షను అని చెప్పాను. కానీ మరి ఇంజెక్షన్ రావడానికే సుమారు 4 రోజులు పడుతుంది. అప్పటి వరకు సుమిత్ర గారికి ఏ ప్రమాదం జరగకూడదు, ఆవిడ్ని కంటికి రెప్పలా కాపాడుకోండి అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా సరే అని వీళ్ళిద్దరూ బయలుదేరతారు. ఇంకిక్కడ పారిజాతం అయితే, ఏం తప్పు చేసావు పిన్ని, నా విషయంలో ఏం ద్రోహం చేశావు చెప్పు పిన్ని, ఏం నిజం దాచిపెట్టావు పిన్ని అని చెప్పాను. కానీ క్షమించు దశరథ, చిన్నవాడివైనా నీ కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ అడగాల్సిన పరిస్థితి ఇది. మీరంతా అనుకుంటున్నట్టు జోష్న మీ కన్న కూతురు కాదు దశరథ అని చెప్పాను. కానీ ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు. ఏంటి పిన్ని ఏమంటున్నావు, జోష్న మా కన్న కూతురు కాదా అని చెప్పాను. కానీ కాదు అని చెప్పనేసరికి, మరి జోష్న మా కన్న కూతురు కాకపోతే బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి అనగానే, ఆ విషయమే తెలీదు. బహుశా డాక్టర్ గారికి విషయం అంతా తెలిసై ఉంటుంది. జోష్న మీ కన్న కూతురు కాదు అన్న విషయం కూడా డాక్టర్ గారికి తెలిసే ఉంటుంది. ఎందుకో డాక్టర్ గారు నిజాన్ని బయట పెట్టడం లేదు దశరథ అని చెప్పనేసరికి, ఇంకా వెంటనే ఇంకా జోష్న మరి నా కన్న కూతురు ఎవరు అనగానే, నాకు తెలియదు దశరథ, దాసుకు మాత్రమే తెలుసు నీ కన్న కూతురు ఎవరనేది. అంటే దాసు కూతురే జోష్న అన్న విషయం కూడా తెలుసా పిన్ని అని చెప్పాను. కానీ తెలుసు అనేసరికి, అంటే నీ కన్న తండ్రిని నువ్వే ప్రాణాలు తీయాలనుకున్నావా జోష్న? అంటే ఈ నిజం ఎక్కడ బయటకు వచ్చేస్తుందో అన్న భయంతోనే నీ కన్న తండ్రి ప్రాణాలు తీయడానికి కూడా నువ్వు వెనకాడలేదన్నమాట. ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది జోష్న అని చెప్పి ఇంకా దశరథ్ కాస్త అక్కడి నుంచి సరాసరి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి, ఎందుకంటే దశరథ్ దారి పొడుగునా డాక్టర్ చెప్పిన మాటల్ని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఎందుకంటే సుమిత్ర గారికి ఏమీ ప్రమాదం జరగదు, ఆవిడ ప్రాణాలతో ఉంటుంది అని భరోసా ఇచ్చింది. అంటే దశరథ్ కన్న కూతురు సుమిత్ర కన్న కూతురు ఎవరో తెలిసే తను ముందుకొచ్చింది ఆపరేషన్ చేయించడానికి. కానీ జోష్న పేరును బయట పెట్టాలి అన్న ఉద్దేశంతో జోష్న పేరును బయట పెట్టింది అని ఇంకా దశరథ్కి ముందు నుంచి వచ్చిన అనుమానమే అది నివృత్తి చేసుకోవడం కోసం గబగబా హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి, ఏంటి దశరథ్ గారు ఇలా వచ్చారు అనగానే, నేను మీతో మాట్లాడాలి అనేసరికి, చెప్పండి అనగానే, ఎక్కడ కాదు క్యాబిన్లో అని చెప్పాను. కానీ క్యాబిన్లోకి వెళ్తారు. ఎందుకు హారిక గారు నన్ను ఇంత మోసం చేశారు అనగానే, నేను మిమ్మల్ని మోసం చేశానా, ఏం మాట్లాడుతున్నారు, నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి అనగానే, అవును మీరే నన్ను మోసం చేశారు. నా కన్న కూతురు ఎవరో మీకు తెలుసు, కానీ జోష్నే నా కన్న కూతురు అంటూ మీరు చెప్పారు. మీరు ఇంత పెద్ద మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు అనేసరికి ఒక్కసారిగా హారిక షాక్ అయిపోతుంది. అంటే జోష్న మీ కన్న కూతురు కాదు అన్న విషయం మీకు తెలిసిపోయిందా అనగానే, తెలిసిపోయింది, అన్ని విషయాలు తెలిసిపోయాయి. అంటే దీపే మీ కన్న కూతురు అన్న విషయం కూడా తెలిసిపోయిందా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, నా కన్న కూతురు దీపనా అని చెప్పాను. కానీ అంటే మీకు ఈ విషయం తెలీదా? నిజంగా ఈ విషయం తెలీదు డాక్టర్, నా కన్న కూతురు జోష్న కాదు అన్న విషయం వరకే తెలుసు తప్ప దీపే నా కూతురు అన్న విషయం నాకు తెలీదు. అసలు మీకెలా తెలుసు అని చెప్పనేసరికి, జోష్న గారి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేనప్పుడు ఒకరోజు దీప కార్తిక్ నా దగ్గరికి వచ్చారు. దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకోమని ఎంతగానో ఫోర్స్ చేశారు. నేను ఎంత చెప్తున్నా వాళ్ళు నా మాట వినిపించుకోకుండానే బ్లడ్ తీసుకోమని ఫోర్స్ చేయడంతో ఏదో వాళ్ళ తృప్తి కోసమని చెప్పి నేను బ్లడ్ తీసుకుని పంపించేశాను. ఆ బ్లడ్ కూడా చెక్ చేయమని చెప్పనేసరికి రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాక వచ్చిన రిజల్ట్ చూసి నేను షాక్ అయ్యాను. అప్పుడు నేను కన్ఫర్మేషన్ చేసుకున్నాను. ఎందుకంటే
సుమిత్ర దశరథుల అసలు కూతురు దీపే అన్న విషయం ఇదంతా కాదని మొత్తం విషయం అంతా తెలుసుకున్న తర్వాత ఇదంతా కూడా ఇది ఇలా కాదు అలాగా అని మొత్తం మార్పులు చెప్పి ఇంకా అప్పుడే నాకు దీపే కన్న కూతురు అన్న విషయం తెలిసింది. నేను ఎంత వాదించినా కార్తీక్ చెప్పనివ్వలేదు. వద్దు డాక్టర్, చెప్పొద్దు, మీరు ఈ రిపోర్ట్స్ కూడా ఎవరికీ చూపించొద్దు అని చెప్పారు. తర్వాత వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని చెప్పారు. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు అనగానే వాళ్ళకి ఒక గుండె పగిలే నిజం వాళ్ళ చెవులను పడింది. ఆ నిజం విన్న తర్వాత పాపం దీప కార్తీక్ చిన్న పిల్లలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు సార్ అని చెప్పనేసరికి ఏమైంది డాక్టర్ అని చెప్పాను. కానీ మీ భార్య ప్రాణాలు కాపాడాలి అంటే మీ దీప కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు తీసేయాలి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని చెప్పాను. కానీ అవును దశరథ గారు, మీరన్నది నిజమే. ఎందుకంటే దీప కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలను పణంగా పెట్టి మీ ఆవిడ సుమిత్ర గారిని దీప కాపాడాలి అని చెప్పనేసరికి ఇంకా గబగబా అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి వెళ్ళిపోండ్రా గబగబా ఇంకా అక్కడి నుంచి కార్తీక్ దగ్గరికి వస్తాడు. కార్తీక్ దగ్గరికి వచ్చేసరికి కార్తీక్ కాలర్ పట్టుకుని నేను నీకు అంత పరాయివాడిని అయిపోయినేంట్రా, నాకు ఒక్క మాట కూడా చెప్పే పని లేదా అనగాని దేని గురించి మామయ్య అని చెప్పనేసరికి మీ సుమిత్రత్త గురించి. సుమిత్రత్త కన్న కూతురు దీప అయితే జోష్న అన్న విషయం తెలిసింది కదా, మరి మీ అత్త కూడా విషయం చెప్పాలి కదా అనగాని వద్దు మామయ్య చెప్పొద్దు అనగాని ఈ రోజు కాకపోతే రేపైనా చెప్పి తీరాలి. ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళే సొంత వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు దీప అసలైన వారసురాలు అన్న విషయం తెలిస్తే తట్టుకోగలరా అత్త అని చెప్పి మాట్లాడేసరికి అన్నీ తట్టుకుంటుంది. మీ అత్త ఆటుపోట్లకు అన్నింటికి తట్టుకుంటుంది అని చెప్పి ఇంకా కార్తీక్ వద్దు అని చెప్తున్న దశరథ్ ఇంటికి వచ్చి అసలు విషయం చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ అవును సుమిత్ర, మన కన్న కూతురు జోష్నాని ఎన్ని రోజులు ఎన్నో ఆశలు పెంచుకున్నాము, ఎన్నో దుర్మార్గాలను కప్పిపుచ్చాను. నీ విషయంలో కూడా ఎంతో దుర్మార్గాలను కప్పిపుచ్చాను, నన్ను క్షమించు అంటూ పారిజాతం తను చేసిన తప్పుకి ఇంట్లో ఉండే హక్కు అర్హత లేదని తన లగేజీలు ఇటు జోష్న లగేజీ 2 లగేజీలు తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. దీప కార్తీక్లు ఇద్దరూ లోపలికి వస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు అనగానే ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడికే వెళ్తున్నారు నాన్న. ఎందుకంటే ఇంటి అసలైన వారసురాలు దీప కాబట్టి జోష్నకు ఇంటి వారసురాలుగా ఉండే హక్కు అర్హత లేదు. ఎందుకంటే పారిజాతం పిన్నే బిడ్డల్ని మార్చేసింది. నా బిడ్డని కాస్త వీధి పాలు చేసి తన సొంత రక్తాన్ని తన సొంత కూతుర్ని తీసుకొచ్చి ఇంటి వారసురాల్ని చేసింది నాన్న అంటూ మొత్తం విషయం చెప్పేసేసరికి సుమిత్ర కూడా ఆశ్చర్యపోయి అలా షాక్లో ఉండిపోతుంది. సుమిత్ర అంటూ ఇంకా సుమిత్రను పట్టుకునేసరికి ఇంకా సుమిత్ర దీప వంక చూసి దీపని ఇలా సైగ చేసి రమ్మనేసరికి దీప కొంచెం ముందుకు రావడంతో ఇన్ని రోజులు నేను నీ విషయంలో ఎంత తప్పు చేశాను, నువ్వు నా ఇంటి వారసురాలివి అని తెలిసి కూడా నేను ఇంత పెద్ద తప్పు చేస్తానని కలలో కూడా అనుకోలేదు. జోష్న చేసిన దుర్మార్గాలు ఇవన్నీ కూడా ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటే నువ్వు ఇంటి వారసురాలవన్న విషయం జోష్నకు తెలిసే ఇదంతా చేసింది అన్న విషయం నాకు అర్థమైంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక దీప అలా ఉండిపోతుంది. జోష్న అయితే ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం, నేను ఇక్కడ ఉన్నా ఎలాంటి ఉపయోగం లేదు, నన్ను మెడపట్టి బయటకు గెంటేక ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో పారుని తీసుకుని జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి దీప